తీయండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు. ఏం చేస్తున్నాడంట? పౌలు గారి యొక్క కోరిక, హృదయాభిలాష ఏంటి? ఇశ్రాయేలీలు తను ఏ ప్రజల మధ్య అయితే ఉంటున్నాడో, ఏ ప్రజలనైతే పుట్టాడో, ఏ ప్రజలతోనైతే జీవిస్తున్నాడో ఆ ప్రజలందరూ రక్షణ పొందాలి. అది ఆయన కోరిక. వాళ్ళకి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా మీరందరూ రక్షణ పొందాలి. అది నా హృదయాభిలాష, నా కోరిక, నా ఇష్టం. ఎందుకండి మీకు ఆ ఇష్టం అంటే, మొట్టమొదటగా దేవుని ఇష్టం కూడా అదేగా. మన మూల వాక్యంలో నా ఇష్టం అన్నాడు. ఈ వాక్యాన్ని ఓ స్త్రీ నీవు నీ జీవితానికి అన్వయించి నా భర్త మారాలనే ఒక పట్టుదల, ఒక హృదయాభిలాషతో ప్రార్థించటం ప్రారంభించు. దేవుడు కార్యం చేస్తాడు. నీ భర్త సాతాను వలలో పడిపోయాడు, బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ రాలేకపోతున్నాడు. అతనికి రావాలని ఉంది, మారాలని ఉంది, కానీ సైతాను వదలట్లేదుగా.